జనమా, గత వారం మనము ఈ ఎర్రని పెయ్యను గురించి సరైన సమయములో 12వ అధ్యాయము 12లో ఉన్నాము. అదే సమయములో మీకు పలుసార్లు విజ్ఞాపన మీ ముందుంచాను. జరగబోయేటటువంటి ఇజ్రాయేలు స్థితులను చూసిన తరువాత యేసుక్రీస్తు రాకడలో అది ప్రముఖమైన ఆధారాలలో ఒకటిగా ఉంటుంది. కొన్ని నెలలుగా దీనికి పూర్వమే పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలి జరగాలని, ఆ బలి తర్వాత కాలమాన పరిస్థితులు ఎంత వేగముగా మార్చబడుతున్నాయో కొన్ని వేల ఏండ్ల క్రితము చెప్పిన ప్రతి మాటను నెలల నుండే, సుమారు 8, 10 నెలల నుండే మీ ముందు నేను ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే మనము దేవుని ప్రియులము కనుక దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. గత వారము 2 వారాల క్రితము వారిచ్చిన ఆ బలి యొక్క విశేషాలు నువ్వు చూచి యేసుక్రీస్తు రాకడలో అది ఎంత ఘనమైన పాత్రగా ఉందో మనము గుర్తించాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. రాకడ క్షణాలలో ఉంది. అవును ప్రభు. ఆ విషయాలను అనేక ఆధారాలను మనకు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూనే ఉన్నాడు. గుర్తించిన వారెంతమంది? హల్లెలూయా. కాబట్టి ఈ జరుగుతున్న సంభవాలలో వారేదో బలిచ్చారు. ఆ బలి కాకపోతే మరొక బలి. కానీ ఈ బలిని వారిచ్చినది క్రమమును నీవు పరిశీలన చెయ్యి. ఈ క్రమాన్ని పరిశీలన చేశాక ఆ క్రమమును బట్టి వారిచ్చినది సరైతే మందిర నిర్మాణ ప్రారంభము జరగబోతుంది. హల్లెలూయా. రహస్యంగా ఆ పరిణామము సంభవించినట్లయితే ఇక యేసయ్య రాకడ సమీపం. రోజులు, క్షణాలు అన్నది నీవు గుర్తించాలి. నీవే స్థానములో ఉన్నావో తెలుసుకొని తీరాలి. ప్రార్థన చేసుకొని అందులో ఆ జరిగించిన క్రమములో పరిశీలనలు చేయాల్సి వస్తుంది. లేఖనాన్ని బట్టి గమనిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయనా, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని పనికి మాలినోడు. నన్ను నీ సిలువ చాటున మరుగు చేయి. నాయనా, నీ వాక్య సత్యములను గ్రహిస్తూ నీ రాకడకు ఎత్తబడు వారముగా ఉండునట్లు నీ Yes, Lord. రాకడ ఆధారాలను మాకు తెలుపుతూ ఉన్నాం. మేమెంత అదృష్ట భాగ్యవంతులము స్వామి. అలాగే లేఖనాధారాలను నిశితముగా పరిశీలన చేస్తూ వాటిని అంగీకరిస్తూ యథార్థతను బట్టి ఆనందిస్తూ నీ రాకడకు నాయన ఎత్తబడు గుంపుగా మార్చండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నీవే బుర్రగా చేసుకొని మాట్లాడి వినగలిగిన చెవులను గ్రహించే మనస్సుని మాకు అనుగ్రహించు. అలాగే ఈ దినమున జరగబోయే ఆ సభలలో కూడా మీరు మహిమ పొందయ్యా. వాతావరణాన్నంతటినీ స్వాధీనపరచుకో, సహాయించి
నీ ఆశ్చర్య కార్యాలు జరిగించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను. ఆమేన్. 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 ప్రియ దైవజనమా, ఒక ఎర్రని పెయ్యను వారు బలిచ్చారని గత వారము ధ్యానించాం. ఆ ఎర్రని పెయ్యను బలిచ్చి వారు దాటవేసినట్లుగా కనపడుతూ ఉందని గ్రహించాం. వారు ఈ బలి కాదు, ఇది ప్రాక్టీసు బలిగా భావించమని లోకములో ఉండే ప్రపంచానికి ప్రకటించారు. అయితే వారు ప్రాక్టీసు బలి గనక చేస్తే ఆ బలి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు అనే అంశము చూసాము. వారన్నారు, 2 నలుపు వెంట్రుకలను మేము గమనించాము గనుక ఇది దోషభరితమని గమనించండి అంటున్నారు. మనలో అనుకున్నాము, ఇశ్రాయేలీయులోళ్ళు మాట దాటేస్తారా, వాళ్ళు మనుషులే. మరలా అనుకున్నాం, మోషే అహరోనులు దాటేస్తారా, వాళ్ళు దాటేశారు. లేదేమో అనుకున్నాం. ఎలా? వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 3 రోజులు అరణ్యములోనికెళ్ళి ఉత్సవము చేయమంటున్నాడు. నిర్గమ 5లో అంటున్నాడు, ఉత్సవం నాకు చేయమని అంటున్నాడండి. 3 రోజుల ప్రయాణం ఐగుప్తు నుంచి ఎక్కడికొస్తుందంటే పారాను అరణ్యము. పారాను అరణ్యములో వాళ్ళు మరి బయలుదేరినప్పుడు వాళ్ళెక్కడా బలులివ్వలేదు. వాళ్ళిచ్చిన బలి హోరేబులో ప్రారంభించారు. ఈ పస్కాను వారు ఐగుప్తు దాటినప్పుడు ఆ అర్ధరాత్రి వెలుపటకొస్తున్నప్పుడు చేశారు. బలి పారాన్‌లోకి చేయలేదు కదా! మరి అలాంటప్పుడు తీరా ఫరో చూస్తూ అంటాడు, "ఈళ్ళు పోయినోళ్ళు అంతే పోయారేంట్రా? తీయండ్రా ఇక బొళ్ళు, కత్తులు, కఠారాలని" వెంబడించుకుంటూ వెతుకుతుంటే ఎక్కడ కనపడ్డారో తెలుసా? ఎర్ర సముద్రము దగ్గర. వాళ్ళు మాట దాటవేశారు. ఎందుకంటే శత్రువులు వారిని వెంటాడుతున్నారు. ప్రాణములు చిందరవందరైపోతాయి. కాబట్టి భయభ్రాంతులుగా ఉంటున్నారు. పోనీ అబ్రహాం ఏదైనా అబద్ధం ఆడతాడా? నేను పెద్ద ప్రశ్న ఇలా. లేదండి. అడగండి. ఓ రోజు ఆ అబీమెలెకు దగ్గరికెళ్ళారు. ఎవరయ్యా ఈమె? చెల్లెలు. సోదరి అని చెప్పారు. నాకు భార్య. సోదరి. ఎందుకన్నావయ్యా ఈ మాట? నేను భార్యను కదా! ఆమె భార్య. కానీ ఆమె సహోదరి అన్నప్పుడు ఎందుకు అడిగావంటే, నేను నా ప్రాణమును దక్కించుకోవడానికి నేను దాటవేశాను. అయినా ఆ రాజు అడుగుతున్నప్పుడు, అయినా అయ్యా ఈమె నా తండ్రి కుమార్తె, కానీ నా నా కుమార్తె తల్లి కాదు. కుమార్తె కాదయ్యా. ఆమె నాకు భార్య అయినది. ఏమిటి ఆ మాట అంటే, ఒకే తల్లి కడుపున పుట్టలేదే. నా తండ్రి మరొక ఆమెతో వివాహములో ఉన్నాడు. ఈమె ఆ బిడ్డ సంతానం, ఆ తల్లి సంతానం. అందుకని ఇస్లామీయులు ఇప్పటికీ కూడా కజిన్ సిస్టర్స్‌ని, చెల్లెల వరసకు అయిన వారిని కూడా వివాహం ఆడే లక్షణం. ఆ రోజు అబ్రహాం చేశాడు కదా అని. దాటవేత. ఈరోజు కూడా వీళ్ళు చుట్టూ
చుట్టూ యుద్ధాలు జరుగుతున్నాయి, అలిసిపోతున్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టమైపోతుంది, నిర్వీర్యమైపోతున్నారు, బలం చాలటం లేదు. మిఖాయేలను స్వరము కలిగిన వ్యక్తిని ప్రాధేయపడ్డారు. మిఖాయేలను స్వరము అంటే, మిఖాయేలు అంటే ఎవరు? ట్రంప్ దేవుని ఘోర అని అర్థము. 1వ తెస్సలోనికీయ 4:16లో ఘోరాను వానిని నేను పంపుతున్నాను, రహస్యమైన పిలుపులు. ఎందుకంటే అపవాది మర్మములను గ్రహించుట సాధ్యం కాదు. వాడు బైబిల్ చదువుతాడు, కానీ మర్మాలు వాడికి తెలియదు. అందుకనే దేవుడు కొంత ఇచ్చట, మరి ఎలా తెలుస్తుంది అంటే, జరిగిన వీటన్నిటిని చెప్పువాడు పరిశుద్ధాత్మ. అందుకనే దానియేలు అంటున్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక జరగబోయే వాటిని బయలుపరుస్తున్నానంటున్నా దేవుడు. మనక ఈ గ్రూపులో ఉన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు, మనము ప్రియులము గనుక, మన కుటుంబాలు కాపాడబడాలి గనుక, ఏ ఒక్కరూ విడువబడకూడదు గనుక, పరిశుద్ధాత్మ వివరములు తెలియాలి గనుక, పరలోక దేవుని మర్మములు తెలుసుకొని నిత్యము సిద్ధపడాలి గనుక, నన్ను ప్రేమించిన వాడు నీకింకా కొలత కళంకము లేకుండా, ఏ వస్తువు లేకుండా నీ ఉండాలని ఆయన ఈ మర్మములను ప్రేమించిన వాడు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు అర్పించిన అర్పణ ఎలా ఉంది? ఇప్పుడు లేవి కాండము 22వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు ఒకసారి నిదానించి ధ్యానించుదాం. వాళ్ళొక పని అక్కడ ఇచ్చారు. యు కంపేర్ అండ్ టేక్ డిసిషన్ అండ్ థింక్ ఇట్. యు కంపేర్ ఇట్. చదవండి. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు. చూడండి, మొదట గోషెనులో ఇజ్రాయేలుకు మధ్యలో ఉన్న వ్యత్యాసం చూపాడు. ఇప్పుడు అంటున్నాడు, దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. దానిని షిలోహులో అర్పించకూడదా? షిలోహులో అర్పించడానికి వీల్లేదు. అర్పించడానికి వీల్లేదు అంటే అది ప్రాక్టీస్ అయినా సరే, ప్రాక్టీసు కాకపోయినా సరే, ఆ ప్రాంతము పేరు షిలోహు. 2 ప్రాంతాలున్నాయి. ఈ షిలోహు దీని యందున్న షెకెము, ఇక్కడే షెకెమునందు అబ్రహాము తన భార్య అయిన సారాయి చనిపోయినప్పుడు హేతు కుమారుల దగ్గర స్థలాన్ని కొన్నారు. శ్మశాన భూమి అది. ఇక్కడ ఎందుకు చేయకూడదు? కళంకమైన దానిని ఎందుకు అర్పించకూడదు? వీళ్ళెందుకు అర్పించారు? అర్పించకూడదు కళంకముతో ఉన్న దాన్ని అంటే వాళ్ళు అర్పించారు. అర్పించి ఏమన్నారు? ప్రాక్టీస్ అయ్యారు. ఎందుకు ప్రాక్టీస్ అంటే దానిలో ఏదో 2 నల్ల వెంట్రుకలు ఉన్నాయి. చూసారా? మళ్ళీ చూపించనా? గ్రూపులో పవన్ అందరికీ పెట్టానన్నది చెప్పేశారు. చూసుకున్నారా? చూసామండి. ఎవరేం పలకట్లా. అబ్బాయి పెట్టాడో లేదో డౌట్. చూసాం. పవన్ పెట్టావయ్యా? పెట్టలేదు, చూడలేదు. పెట్టలేదా? ఇంకా పెట్టు ఈరోజు, సరేనా? ఇలాంటివి మెలకువ కలిగి మనం గమనిస్తుండాలి. నాది అడ్మిన్ కాదు గనుక
వాళ్ళు నన్ను అడ్మిన్లో పెట్టలేదు కదా, కాబట్టి నేను పంపినా మీకు అడ్మిన్లో 5-6 ఉన్నారు, దయచేసి వారు గమనించి పెట్టాల్సిందిగా విజ్ఞాపన. ప్రియ దైవజనమా, ఆ జరిగిన దానిని పరిశీలన చెయ్యమని. ఇప్పుడు రెండవది, ఈ బలి మనకైతే జరిగిందా, జరగబోతుందా? ఇప్పుడు జరిగిందండి. జరిగిందండి. 2000 సంవత్సరాలు క్రీస్తు యేసులో ఈ బలి ఆల్రెడీ జరిగిపోయింది. మనకు జరిగిపోయింది. వారి మీద ముసుగుంది. వాళ్ళ మీద ముసుగు ఉన్నందువలన వారింకా ముసుగు తీయబడలేదని 2 కొరింథీ 3 అధ్యాయము 14 నుంచి వారు మోషే ధర్మశాస్త్రమును చదువుతున్నప్పుడెల్లను వారి మీద ముసుగు ఉంటుంది. మనమైతే ముసుగు లేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమలోనికి అద్దము వలె చూచుచు ఎదుగుతూ పరలోకానికి ప్రయాణము చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనము భాగ్యవంతులమై ఉన్నామా? ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఈ భాగ్యాన్ని ఏ విధంగానైనా పోగొట్టుకోవద్దా? తగ్గింపు స్వభావం, మెలకువ జీవితం, ఎల్లప్పుడూ నీవు అణిగి ఉండాల్సిందే. నోటిని, మనస్సును, నడతను, ఈ చివరి క్షణాలని ఎంచబడిన దినాలు కనిపెట్టుకుని ఉండి తీరాలి. ఇప్పుడు చదవమ్మా 22:20 నుంచి. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. అసలు అంగీకరించబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని అర్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. చూడండి, ఈవెన్ నీవేదైనా సమర్పించాలి అంటే అది సమాధాన బలి గనక అయినట్లయితే, స్వేచ్ఛార్పణము ఇలాంటివి గనక అయినట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? అర్పించుకో, కానీ ఉండకూడదు. కళంకము నీకు కనపడ్డది అంటే ప్రియ దైవజనమా, దాన్ని అక్కడ ఆపేసేయి. అర్పించకూడదు. నువ్వు అర్పించనే కూడదు అని ఆయనంటే నువ్వు శకెమెళ్ళావు. ఈ శకెము షిలోహులో ఉన్నది. ఆ షిలోహులోనికి వెళ్ళావు. ఒకవైపు రాళ్లతోటి కట్టావు బలిపీఠం, దాని మీద మళ్ళీ దేవదారు చెట్లను అనగా ఈ చితిసారం మాను ఎప్పుడు ముడుతూనే ఉంటుంది. అది 253 వెరైటీస్ అని ఆ సెడర్ వుడ్ గురించి తుమ్మ చెట్టు మన ఇండియాలో అంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంది. ఆ చెట్టుని పెట్టావు, ఆ కొమ్మల్ని, దాని మీద బలిచ్చావు. ఎందుకంటే 2 ఒకటి పోతే ఒకటి ఎంత తెలియగలడు చూడు. ఈ బలిలో లోపం ఉంటే దాన్ని బట్టి ప్రక్షాళన, అందులో లోపం ఉంటే దీన్ని బట్టి. అంటే అబ్రహాం దేని మీద ఇచ్చాడు బలులు? రాళ్ళ మీద. మోషే దేని మీద ఇచ్చాడు? కర్రల మీద. ఈ రెండింటి మీద కల్పించారు వీళ్ళు మనోళ్ళు బలి తెలియగలడు. హల్లెలూయా. పోతే ఒకటి ఇంకోటి ఉంటుంది. అప్పుడప్పుడు అంటుంటారు 10 రాళ్ళు ఇస్తే తగలకుండా ఉంటుందా చెప్పాలా? ప్రియ దైవజనమా, ఇప్పుడు 22వ వచనం చూడండి. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, తిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. ఒకటి, అట్టి వాటిని యెహోవాకు అసలు అర్పించనే కూడదా. ఇప్పుడు ఇది వాటిలో మరి
వీళ్ళు బలి చేశారు అంటే అది అర్పణకు వచ్చినట్టే కదా. అవును. వీళ్ళు దహన బలి ఇచ్చారు అంటే నువ్వు ప్రాక్టీస్ అని పెట్టు, ఏమైనా పెట్టు. నువ్వు చర్చిలోకి వెళ్ళి నిలబడ్డావంటే మందిరానికి వెళ్ళిన వ్యక్తివి కాదా? అవునా? నువ్వు వెళ్ళినట్టు శ్రద్ధగా వింటావా, అశ్రద్ధగా వింటావా, అది నీకు యేసయ్యకి తెలుసుద్ది. లోకానికి, దేవునికి, ఆయన సన్నిధిలోకి వచ్చిన వ్యక్తిగా రెండు పక్కల కనపడవా మందిరానికి పోయి కూర్చుంటే? పడతాం. ఇస్తాం. పిల్లలు అల్లరి చేస్తుంటే పడతాం. ఇక్కడ వచ్చి కూర్చున్నానన్నా కూడా ఒప్పుకుంటారా? నువ్వు ఆడికెందుకు వెళ్ళావు? సన్నిధికే వెళ్ళావు. ఇల్లాక ఏం చేశావో అది నీకు యేసయ్యకి మధ్యలో ఉంది. అర్పిన చేయనేకూడదు అని అంటూ కూడదు. తర్వాత ఏమన్నాడు? వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు అద్భుతం. హోమము ఇక్కడ చేయకూడదు. 2 మాట్లాడుతున్నాడు. వాటిలో దేనిని కూడా బలిపీఠము మీద. ఒకటి బలిపీఠము మీదే పెట్టకూడదు. ఈ సమాధాన బలి, కళంకము ఏమైనా సరే అసలు బలిపీఠం మీద ఇయకూడదు. పెట్టకూడదు. బలి అసలు ఇయకూడదా? ఎందుకంటే ఆ బలికి ఒక పేరు పెట్టాడు. పరిశుద్ధ బలి. ఆ బలికి ఒక పేరు పెట్టాడు. ప్రియ దైవజనమా, నువ్వు ఇవ్వనే కూడదు అంటే ఇచ్చావు. నీకు ఆ నల్ల మచ్చలు కలిగి నీ 2 ఉన్నాయని ఎప్పుడు తెలిసింది? గత వారమే ప్రశ్నించాను. కొయ్యక ముందు చూస్తే కొయ్యకూడదే. పేగోసాక, దాన్ని మెడదించాక కనపడితే బలి. ఇది ఇక్కడ ఇవ్వకూడదు, అక్కడ బలిపీఠం మీద పెట్టకూడదు. బలిపీఠం మీద కూడా పెట్టావు, అది బూడిదగా దహన బలి ఇవ్వకూడదు. ఆ మాట అంటున్నాడు కదా. బలిపీఠం మీద హోమం చేయకూడదు. హోమం అంటే హోమము చేయకూడదు. హోమం చేశారు, బలిపీఠం మీద పెట్టారు, గొంతు కోసారు. మరి అంతా అయిపోయిన తర్వాత ఇక దానం చేస్తే ఏం మిగులుద్ది? ఎంటకలు కనపడతాయా? ఏం కనపడతాయి? బూడిదే కనపడుతుంది. ఏమీ కనపడుతుంది. కానీ ఎప్పుడో ఒకసారి ఆ అన్యులు చేస్తా ఉంటారు కదా, మంచి బూడిద. బూడిదలో ఎంటికి ఎట్ట కనపడుద్ది? కనపడదు. అంటే వీరిచ్చిన బలి ఇది రహస్యంగా దాచి ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు మరొకటి సిద్ధం చేసుకోవచ్చు, కానీ ఇది కాకపోతే ఇంకొకటి ఇవ్వచ్చు. కానీ ఒకటి స్థిరము, అది సమీపమైన క్షణమని గుర్తించు. ఈ రాత్రో, రేపు రాత్రో, ఈ క్షణము ఆయన వస్తే ఎత్తబడు వ్యక్తిగా నీవే కాదు, నీ ఇల్లు ఉన్నదా? నీ బిడ్డలున్నారా? లోకములో ప్రయాసలు సహజం. లోకములో కష్టాలు, బ్రతుకు దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి. కానీ నీ తలంపు, ఆలోచన, నడత సంపూర్ణముగా క్రీస్తు మీద ఆధారపడాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆ బలికి దేవుడు ఏం పేరు పెట్టాడో తెలుసా? లేవి కాండము 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏం పేరు పెట్టాడో చూద్దాం. దీనికి దేవుడు పెట్టిన పేరు అది. ఆ కోడెను పాలెం వెలుపలకి మోసుకొని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. అది ఇప్పుడు వీళ్ళు చేసిన బలి సమాధాన బలి అవ్వదా? పాప పరిహారం. సమర్పణ బలి అవ్వదా? ప్రాక్టీస్ బలి కింద రాదు. కారణం ఏంటంటే వీళ్ళు షిలోహులోకి వెళ్ళారు. ఈ షిలోహులోనికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠము మీద బలి ఖననము లేక దహనము చేశారు అంటే దానికి దేవుడు పెట్టిన పేరు దహన బలి. ఆ పేరు భావము పాప పరిహారార్థ బలి. ఇందులో తేడా లేదిక. నేను ఇచ్చింది ప్రాక్టీస్ అంటే కుదరదు. పండెక్కి కాళ్ళు చేతులు వణుకుతా, అయ్యా తెలియకెక్కానయ్యా అన్నాడట. నువ్వు తెలిసి ఎక్కినా
తెలియకెక్కినా నువ్వెక్కావు కదా, ఎక్కినోడి కింద చూస్తారా? నువ్వెక్కనోడివి పోనీలే అని అంటారా? నువ్వు జరిగించావు అంటే జరిగిపోయింది. వాళ్ళు దాటవేయడానికి బహుశా ఆ మాట నువ్వు ఉండవచ్చు. ఇప్పుడు 4 అదే 12వ వచనం చూడమ్మా ఒక్కసారి. ఏం చేయాలో అక్కడ రాస్తున్నాడు. ఏమి జరుగుతున్నదో బైబిల్ నిర్దేశిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా మాత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. ఈ బైబిల్ పాలెము వెలుపల పాలెమ వెలుపల ఈ బూడిదను బైబిల్ ఒకప్పుడు ఈ ఎలా జరిగిందో కూడా ఒకప్పుడు ఎక్కడ ఉంటుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు రూపములో ఈ హల్లెలూయా. హల్లెలూయా. పల్లవి పాడుతూ హల్లెలూయా. వస్తారు. చిన్న పల్లవి లైన్ పాడండి, అంతలోకి వస్తారు. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ ఘనత ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే మహిమ నీకే ప్రభు, ఘనత ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ప్రభు. ఆరాధనా 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 యేసు ప్రభువునకే, నా యేసు ప్రభువునకే. ప్రభువునకే. హల్లెలూయా. స్తోత్రం దేవా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. 9 నెలల కోడ్ ఎంటర్ కోడ్ అంట. సర్వ చిత్తం హలో. నీదేనయ్యా, స్వరూపమే కుమారివే, అదే మొబైల్ ఎత్తుకుతున్నా. పైనున్న మంటి జీవన్ వస్తుంది, జీవన్ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నాది హల్లెలూయా. ఏదో డేటా హల్లెలూయా. అక్కడి నుంచి ఎగిరిపోయింది, అందువల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. దయచేసి మన్నించండి. వాళ్ళు వచ్చి హల్లెలూయా. సాధ్యం కాల. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మొన్నటి నుంచి గాలివాన అయ్యేసరికి కొద్దిగా దుప్పట్ట బూడిదను పారపోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి
అగ్నిలో కట్టెల మీద కాల్చివేయవలెను. ఎక్కడట? పాలెము వెలుపట. ఈ పాలెము వెలుపటను గురించి ఒక మాట చెబుతున్నాడు. మళ్ళా చదవమ్మా ఇప్పుడు. పాలెము వెలుపట. పాలెము వెలుపల బూడిదను పారపోయి పవిత్ర స్థలమునకు ఇక్కడ తీసుకొని చూడండి, పోయి. కమ్మని మాట. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. పాలెము వెలుపట ఈ బూడిద పారబోవు స్థలము పేరు పవిత్ర స్థలము. మీలో ఎవరైనా దీన్ని పవిత్ర స్థలం అని ఎంచుతారా? ఆ? వినపడుతుంది. వినిపిస్తుందండి. హల్లెలూయా. 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 అంకుల్ వినిపిస్తుంది అంకుల్. వీడియో రావట్లేదు కానీ వీడియో వాయిస్ వినపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వినపడుతుంది. వినపడుతుందండి. ఇప్పుడు చూడండి ప్రియ దైవజనమా, పాలెము వెలుపట పవిత్ర స్థలం అన్నట్టుగా. పవిత్ర స్థలం. పాలెం వెలుపట మీరు నేను పవిత్ర స్థలం అని ఎంచుతామా? ఎంచవండి. పాలెం వెలుపల పవిత్ర స్థలం ఏంటి అంటే, పాలెము వెలుపట. పాలెం అంటేనేమో యెరూషలేము పట్టణం. పాలెము వెలుపట స్థలము షిలోహు. ఈ రెండిట్లో ఏది పవిత్ర స్థలం? షిలోహు. యెరూషలేము. డౌట్ అట్లా అవునండి. రెండు పవిత్ర స్థలాలే, కానీ మొదట పాలెంలోనికే రావాలి. మొట్టమొదట నేను అందుకనే దైవజనులు అన్నగారు కూడా మీరు ప్రార్థన చేయగానే ఇంకొకరు చేయండి, అనేక మందిని బ్రతిమలాడటం. అయినా మనస్సులు అటు తిరగవు. ఎందుకంటే ఇశ్రాయేల్ జనం కదా, వాళ్ళు చేసుకుంటారులే ప్రార్థన. పిల్లలు నిద్రపోతారు, వాడు క్షేమంగా పడుకోవాలన్నా నువ్వు ప్రార్థన చేయాల్సిందే. కానీ చేసే మనస్సు ఉండదు. కఠిన హృదయం, జాలి, కనికరము ఆయనలో ఉంటే అతన్ని అందుకోవడం చేతకాక పిల్లలు నిద్రపోతున్నారు, వంటగదిలో టైం అవుతుంది, ఆళ్ళ పనులుండయి, పిల్ల పనులుండయి అంటూ పోస్ట్ పోనింగ్ మైండ్. స్తుతులేముంది? 7 గంటలకు లేక 6:45కి ఒక నిమిషం ముందు లేచిన హల్లెలూయా అంటే ఆయన అంగీకరిస్తాడు. నీలో ఈ బూడిద వంటి స్వభావము రానంత కాలం అది అర్పణకి ఎలా అవుతుంది? ఆలోచన చేయండి. అందుకనే నేను విజ్ఞాపన 2 చేతులు జోడించి మీరు ప్రార్థన చేయండి. కన్ఫెస్ యువర్ సెల్ఫ్. కన్ఫెషన్ రావాలి. నీవు సమర్పణకు యోగ్యత రావాలి అంటే బాబు వెళ్ళిపోయావా ఉన్నా? మనము పశ్చాత్తాప ప్రార్థన చేసి తీరాలి. ఏ ఒక్కరు పశ్చాత్తాప పడుతుంటారో దేవుడు అట్టివారి మీద ధ్యాస పెడతారు. 2 మాటలు చాలు. అయ్యా, గత క్షణం వరకు నేను చేసిన, నా బిడ్డలు వీళ్ళెవరైనా చేసిన ప్రతి అపరాధము మన్నించు, క్షమించు. ఎందుకంటే పాలెము వెలుపట పవిత్ర స్థలం ఒకటి పెట్టాడు.
ఏ స్థలం అది? పవిత్ర స్థలం. పవిత్ర స్థలం. స్థలం. వెలుపట ఒక యాగాన్నే పెట్టాడు. గొప్ప యజ్ఞం అది. ఆ యజ్ఞములోనికి రాకుండా యెరూషలేముకి ఎట్టపోతావు? నీ హృదయం ఆ రోజు యెరూషలేములో ఉంటుందా? నువ్వు ఉండాలనుకుంటే అది నీ ఇష్టం. నేను పిల్లలకి బ్యాగులు రెడీ చేయాలయ్యా, ఎస్. వంటగదిలో ఉండాలి, ఎస్. ఇవన్నీ ఓకే. కానీ ఒక్క మాట, అయ్యా నన్ను క్షమించు, నా భర్తను, బిడ్డలను, కుటుంబమును, భార్యను మన్నించయ్యా అని ఒక బలి చెయ్యకుండా నువ్వు ఎన్ని స్తుతులు చేసి అవి ఎలా ఉంటాయి? అర్పించబడుద్దా నీ బలి? ఎందుకు ఈ మాట మీ ముందు ఉంచుతున్నానంటే, ఈ బలిలో ఆయన దినుసులను కొన్ని పెట్టాడు, లేక పాత్రలను, కొన్ని సదుపాయాలు పెట్టాడు. అవి నీలోనికి చేర్చబడాలి, నీలో ఉన్నవి పారిపోవాలి. ఈ రోజు కాదు, ఆనాడే దేవుడు పెట్టాడు. ఇది ఈ బలిని మాత్రం ఆయన అంటున్నాడు పాప పరిహార బలి. ఇప్పుడు 4:12 మళ్ళొక్కసారి చదవమ్మా. ఈ బూడిదను పారబోయే పవిత్ర స్థలమునకు తీసుకొని పవిత్ర పోయి. స్థలములో. ఏ స్థలం అంటది? పవిత్ర స్థలం. శిబిరానికి, పాలెమునకు వెలుపట స్థలం అది. ఇప్పుడు క్రీస్తులో నీవు నేను చూస్తే ఇది నెరవేరిందా అంటే, హెబ్రీ 13:11-13 ఒకసారి చదవండి. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడెనో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. అదిగో, కావున ఈ హెబ్రీకారుడు దాన్ని కోట్ చేసి చెబుతున్నాడు. వేటి రక్తము పాప పరిహారముగా కర్పించబడుద్దో ఆ బలి పశువు పాలెము వెలుపట ఈ యోగం, ఈ హోమం జరుగుద్దట. అటువలే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. గవిని యెరూషలేము పట్టణమా, మందిరము, నువ్వేమైనా పిలుచు కూడా ఎక్కడ అర్పించబడ్డాడట? గవిని వెలుపట. పాలెము వెలుపట మొదట బలి జరిగేది అక్కడ. ఆ బలి కలువరి బలి, కలువరి సిలువ బలి, పశ్చాత్తాపము, ప్రాయచిత్త బలి నీలో ఎన్నడూ ఉండాలి. నీ హృదయము క్షమాగుణముతో నింపబడి తీరాలి. హల్లెలూయా. ఎలా ఉన్నావు? కోపంతో ఉంటావా? ఎప్పుడు నోరికి అదుపు పెట్టవా? హృదయానికి, కళ్ళకు, తలంపులకు, నడతకు అదుపు పెట్టవా? పెట్టలేదంటే ఆ బలి జరగలేదు. నోటి మాటతో చేసే బలి మాత్రమే కదా, నీ క్రియలలో బలి జరగాలి. నీ నడతలో, తలంపులలో ఆ బలి కోయబడాలి, తెగవేయబడాలి. ప్రియ దైవజనమా, ఈ రోజున క్రీస్తుని కలిగి ఉన్నామని ఎంతమంది నామకార్థంగానే వారి బ్రతుకులు ఉన్నాయంటే కారణం ఆ బలి పశువు తెగవేయబట్టలేదు. పశు స్వభావం తెంచబట్లా, గొంతుని మురుకుంటున్నారు. అట్టిది నీ ఇంట ఉండటము ఒప్పుకోనంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళా లేవి 19:6 దగ్గరికి రమ్మ. ఇక్కడ ఒక కమ్మని విశ్లేషణ ఆయన చూపుతున్నాడు. చూడండి. మీరు బలి అర్పించినాడైనను మీరు మరునాడైనను బలి దాన్ని అర్పిస్తే తినవలెను.
బలి అర్పించినాడైనను సంఖ్యాకాండం మరునాడైనను సంఖ్యాకాండము ఓ, 19 మరియు ఆ నువ్వు యాజకుడు ఆ, మరియు ఆ ఆ యాజకుడు దేవదారు కర్రను ఇక్కడ హిస్సోపును చూడండి అమ్మ, స్పీడ్గా వెళ్తున్నావా? ఏదన్నా అర్జెంట్ పని ఉంటే కొద్దిగా పక్కన పెట్టి చదువు తల్లి. లేదండి ఆ యాజకుడు దీన్ని దేవదారు తీసుకొచ్చి క్రీస్తులో ఎలా నెరవేరిందో ఒకసారి చూద్దాం. యాజకుడిని ఎదురుగా తీసుకురావాలట. యాజకుడు దాన్ని పరిశీలన చేయాలట. తర్వాత ఒకడంటే సేవకుడు, వాడు దాన్ని బలివ్వాలట. ఇది క్రీస్తులో నెరవేరిందా అంటే అదే నెరవేరింది. మీరు చదువుకోండి లోకాలో కూడా. ప్రధాన యాజకుడు అన్న కయపలున్నారే, పిలాతు వారికి అప్పగించాడు. వాళ్ళు సిలువేశారా లేదా యేసయ్యని? వాళ్ళేలా వాళ్ళలేదండి ఎవరేశారు? వాళ్ళు యూదులే అది వారిలో ఒకరే ఆ రోజు ఆ బలి పశువుని చేసినట్లుగానే వారు ఎదురుగా ఉన్నారు. ఈ సేవకుడు లేక సైనికుడు వచ్చి యేసు క్రీస్తుని సిలువ మరణానికి అప్పగించారు. ప్రియ దైవజనమా, ఆ రోజు కూడా ఈ సంఖ్యాకాండములో ఈ మేకను, పశువును, గొర్రెనో లేకపోతే ఏదో ఒక దాన్ని తెచ్చి యాజకుడి దగ్గరకు వస్తే దానిని పరిశీలన చేస్తున్నాడు. పరిశోధించి ఏ మచ్చ, ఏ డాగు లేని ఎర్రని పెయ్యే కావాలి. ఎర్రని పెయ్యను తీసుకుని వెళ్ళి యాజకుడు దానిని అభిషేకిస్తూ ఉన్నాడు. యాజకుడు దానిని ఆ సేవకులు లేక బంట్రోతు లేక సైనికుడు ఇస్తూ ఉంటే ఆ సేవకుడు సైనికుడు సిలువ వేస్తూ ఉన్నాడు. అనగా దహన బలి. ఈ రోజున కూడా ఒక బలిని జరిగించాడు. యాజకులు, ప్రధాన యాజకులు, అధిపతులందరూ యేసు సిలువ యొద్ద నిల్చొని ఉన్నారు. ఈ భటులే సిలువ వేశారు. వీళ్ళు అవహేళన చేస్తూ ఉన్నారు, గేలి చేస్తున్నారు. నీవు దేవుని కుమారుడవైతే దిగిరమ్మని వాళ్ళు ఎదురుగా ఉంటున్నారు. అయితే వారు పరీక్షించారు, కానీ ఆ పరీక్షలో ఈ 2 నల్ల వెంట్రుకల రీతిలోనే ఆయన కూడా వారి దృష్టికి మరుగుగానే ఉన్నాడు. హల్లెలూయా. కానీ నీకు నాకు మాత్రము నిష్కళంకమైన వ్యక్తిగా ఆయన మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తులో ఆనాడి నెరవేరిన సంభవం చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, 4 నుంచి 6. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. 7 మార్లు ప్రోక్షించవలెను. అది ఎందుకు అలా చెయ్యాలో తర్వాత మరుసటి కాలాలలో ఈ ప్రకటనలో వస్తుంది. ఆ తర్వాత అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని ఒకడు చర్మము ఆ పెయ్యను దహించవలెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక మాట, 6వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఆ మరియు ఆ ఆ, యాజకుడు ఆ, దేవదారు కర్రను ఒకటి. ఇప్పుడు మీకు ప్రశ్న ఉంటది, మీరు తెలివిగల్లోళ్ళు మీట్లోకి బాబాకండి. దేవదారు కర్ర, హిస్సోపును 2 హిస్సోపు, రక్తవర్ణపు నూలును 3 రక్తవర్ణపు నూలును తీసుకొని ఈ దహన బలిలో. ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. హల్లెలూయా. హల్లెలూయా. దీని భావం ఏంటి? ఇప్పుడు వాళ్ళు అదే పని చేశారు. వీళ్ళు కూడా మనూరోళ్ళు ఇదే పని చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. మీరు చూస్తే దేవదారు దాని మీద తగలబెడుతున్నారు.
రెండోది ఆ హిస్సోపు. కట్టెల మీద పెంచినోళ్ళు హిస్సోపుని. మూడవది రక్తవర్ణపు రక్తవర్ణ పియ్య, మూడు. ఎరుపు రంగు. ఏ చేశారు వీళ్ళు కూడా? ఇప్పుడు క్రీస్తులో మనము పరిశీలన చెయ్యాలి, అంతేనా? అవును. ఇప్పుడు 3 పెట్టారుగా. ఒకటి దేవదారు, కర్రను, హిస్సోపు. కర్రను, రెండు హిస్సోపును, హిస్సోపును, 3 రక్తవర్ణపు నూలు. 3 రక్తవర్ణపు నూలు. నూలు. ఇప్పుడు అంటాను నేను, ఎట్టించి వచ్చేది? పైనుంచి ఎందుకులే. రక్తవర్ణపు నూలు దేనిని సూచిస్తుంది? యేసు రక్తాన్ని. యేసు రక్తం నుంచి. ఎర్రని బట్ట కప్పారు. అది శరీరమును అంటే ఎవరికి? ఆయనకు ఆయన. ఊదారంగు ఊదారంగు కలిగిన వస్త్రాన్ని వస్త్రమును ఆయనకు చుట్టి. ధరింప చేశారు. హల్లెలూయా. ఇది ఎవరికి హల్లెలూయా. సూచన? హల్లెలూయా. ముగ్గురులో ఒక ఆయనకి ఊదారంగు చుట్టారు, రక్తవర్ణం కలిగిన గుడ్డ. అది యేసుక్రీస్తు ఎవరిని ప్రభు. చూపిస్తుంది ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభుని యేసు చూపిస్తుంది. Very good. ప్రభువునే చూపిస్తుంది. ఇప్పుడు పైకి వద్దాం మళ్ళీ. హిస్సోప్ ఎవరిని చూపించింది? మీకు hint ఇస్తా. అతను ఒక ఆయన అంటాడు, ఆయన పేరు మీరే చెప్పాలి, నాకు గుర్తు చేయాలి. అయ్యా, హిస్సోపు నా కర్ర. పాపం ఉందే, భయంకరంగా ఉందయ్యా, హిస్సోపుతో నా నన్ను పాపం కడుగయ్యా. కడుగు. దేంతో కడుగు? హిస్సోపుతో కడుక్కోమంటున్నాడు. హిస్సోప్ ఎవరికి సూచన? ఇప్పుడు రోజు కడుగుతుంటాడు ఒక ఆయన నిన్ను నన్ను. ఎవరిని? ప్రభువేనండి. ఏ యేసు వ్యక్తి? ప్రభువే. యేసుక్రీస్తు. హిస్సోపు ఒకటి ప్రభు అయిపోయింది. పరిశుద్ధాత్మ యాగములో ఆత్మ చేతండి. ముగ్గురు పాల్గొన్నారే. అదిగో ఆ విజయ ప్రసాద్ సహోదరి అక్కడ ఏదో పెట్టింది, ఆ నేములో ఏదో ఉంది చూడండి, కనపడుతుందా? పరిశుద్ధాత్మ అండి. మంట, నిప్పు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరో చెప్పారు చక్కగా. హల్లెలూయా. హల్లెలూయా. హిస్సోపు పరిశుద్ధాత్మకు గుర్తు. నీవు ప్రాధేయపడి పశ్చాత్తాప పడగానే ఆయన వాక్యమును ఉదక స్నానము చేత నిన్ను కడుగుతూ ఉన్నాడు. ముగ్గురు ఈ బలియాగములో పాల్గొన్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఈ బలిలో పాల్గొన్నారా? బలికి సమకూర్చిన వాడి పేరు, ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. బలైపోయిన ఆయన యేసుక్రీస్తు. ఎవరి మీద ఈ బలి కార్యాలు జరిగింది అంటే తండ్రి అయిన తండ్రి దేవుని చిత్తం. మీద. ఆ కట్టెల మీదనే ఇప్పుడు దేవదారు కర్ర, నిటారైన కర్ర ఎవరిని చూపిస్తుంది? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. అతనికి రాజుని నేను అంటూ ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు, ఈ త్రిత్వమైన దేవుడు తాను కుమారునిగా కనపరుచుకున్నాడు, తాను పరిశుద్ధాత్మగా ఉన్నాడు, తాను తండ్రిగా ఉన్నాడు. ఈ త్రిత్వము. అందుకనే నీవు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామముల్లా అంటల్లా నామమున. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత కమ్మని దేవుడు. ఈ యాగములో ఆయన కూడా తన ఏక కుమారుని సమర్పిస్తున్నానని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యాగములో నేను పాలు పొందులున్నాయి నాకు, తత్వమైన వాడను. ఈ బలియాగము ప్రాయశ్చిత్తకరమైనది కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, ఇందులో 3 పాల్గొంటున్నాయి. ఒకటి దేవదారు, 2 హిస్సోపు, రక్తవర్ణపు నూలు. రక్తవర్ణపు నూలు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఎందుకు ఈ మాట అంటున్నావంటే ప్రకటన 19:13 అంటూ ఉన్నాడు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయనకుండెను. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఆయన ధరించెను. ఇది జరిగిపోయిందని వారు ఎరుగరు, గ్రహించక పోతూ ఉన్నారా?
ఇప్పుడు చెప్పండి, దేవదారు కర్ర ఎవరికి సాదృశ్యంగా కనపడుతుంది? ఓకే. తండ్రి తండ్రి వెరీ గుడ్. సాదృశ్యంగా ఇంకోటి ఉంటుంది. ఎవరికి? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు. రోజు నీలో ఉండి కడుగుతున్నాడు ఆయన. అవును. ఆ డ్యూటీ ఆయనే. సంఘమునకు అధ్యక్షుడు ఆయనే. పాప పరిహారానికి ఒప్పిస్తున్నాడు. పరలోక మర్మములు బయలుపరుస్తున్నాడు. ఆదరణిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయనకు ఆదరణకర్త అని పేరు, పేరు సమాధానాధిపతి అని పేరు, నిశ్చయమైన వాడు. పరిశుద్ధుడగు తండ్రి సమాధానకర్త. ఇక మీకు అవన్నీ చెప్పాలా? మీకు తెలియదు ఏముంది? ఇక ఓ మాట చెప్పగానే మీకు అర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇప్పుడు చూడండి, ఇక ఈ 3 చెప్పిన తర్వాత ఇంకో మాట అంటూ ఉన్నాడు. చూడండి, చదవమ్మా. ఇప్పుడు మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడైయుండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైయుండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఇది పాప పరిహారార్థ బలి. ఇప్పుడు అందులో ఒక మాట బిడ్డ మిస్ అయినట్లుంది. అక్కడ మరికొన్ని పేడను, అలాగే అమ్మ 5వ వచనం చదవలేదు అనుకుంటాను. పెయ్యను దహింపవలెను. అతని కన్నుల ఎదుట ఒక్కడు దహించవలెను. చర్మమును పెయ్య యొక్క చర్మమును, మాంసమును, రెండవది మాంసమును, రక్తమును, పేడయును 4 ఉన్నాయి. ఈ 4 మీలో ఎవరికైనా ఉండయా? నేను శరీర సంబంధంగా కాదు, శరీర సంబంధంగా అయితే చర్మం ఉంది, రక్తం ఉంది, పేడ ఉంది, చర్మం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆత్మ సంబంధంగా ఇవి నీలో ఉండినట్లయితే, అవి నిన్ను వదిలిపెట్టకపోతే నీవు ఆ విశ్రాంతిలోనికి పోలేవు. ఎన్ని ప్రవచనాలు నువ్వు చెప్పచ్చు, ఎంత దర్శనాలు చెప్పచ్చు, స్వస్థతలో గొప్ప కృపావరాలు పొందినా ఈ 4 నీలో ఉండడానికి వీల్లేదు. 4 అంటే ఈ 4 ఆత్మ సంబంధమైన స్వభావాలు. వాళ్ళు అది చేశారు, శరీర రీతిగా చేశారు. యేసు క్రీస్తు ద్వారా ఆ దేవదారు, ఆ యొక్క హిస్సోపు, ఆ రక్తవర్ణముగా ఈ శిలువ బలియాగములో మన పాప విమోచనకై, మనలను పరిశుద్ధపరచడానికై ఆయన గొప్ప యాగము చేశాడు. నిష్కళంకమైన ఎద్దును కాడిమోయనదైన ఈ విధమైన రూపకము మన ప్రభువైన యేసు క్రీస్తులో చూపాడు. ఆయన కూడా ఆ బలి పశువు వలె గవిని ఎలుపట అక్కడ ఒక శకం ఉన్నది, అక్కడ ఒక శిలోకున్నది, అక్కడ అబ్రహాము తన బిడ్డకు బలిచ్చిన ప్రాంతమై ఉన్నది, అక్కడ ఒక సింధూర వృక్షం ఉన్నది, ఆ చెట్టు దగ్గర ఒక రాయి నిలువబడి ఉన్నది, ఆ రాతిని వీళ్ళు లేవనెత్తుకున్నారు, అక్కడే వారు బలిని అర్పణను చేసి ఉన్నారు. హల్లెలూయా. ప్రియ దైవ జనమా, ఇప్పుడు నీలో ఉండకూడనివి భస్మమైపోయి బూడిదైపోవాలి. ఏమిటి అని అన్నప్పుడు 4 చూపిస్తున్నాడు. ఏంటేంటి అయ్యి? చర్మము, 1 చర్మమా, 2
మాంసమును మాంసమా 3 రక్తమును ఏంటిది రక్తము రక్తమా 4 పేడయ్యను ఈ 4 శరీర సంబంధముగా కనపరచలేదు, శిలువ యాగంగా ఆత్మ సంబంధంగా పెట్టాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా వీటిని నీ ఎడల ఉండటానికి వీలు లేదు, వాటిని దహించమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నన్ను నేను ఈ ముగ్గురము పరిశుద్ధులమై ఉండి ఏకమై సిలువలో ఎలా పాల్గొని అర్పణగా స్వీకరించి నా తండ్రి యజ్ఞము జరిపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా యజ్ఞమైపోయాము, యాగమైపోయాము, పవిత్రమైన నా ప్రాణము పెట్టాము. నీలో ఉన్నవి కొన్నున్నవి అవి దహించబడి తీరాలి. అప్పుడు నా రాకడ సమీప క్షణాలలో ఉన్నది. ఏ క్షణమో ఎరుగని ఆ క్షణము గడియకు నిన్ను పాత్రునిగా ఎంచుతూ ఉన్నానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. గనుక అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు డౌట్ ఏం రావాలంటే ఈ 4 ఏంటి, ఈ పేడ ఏంటి, నెత్తురు ఏంది, చర్మం ఏంది, రక్తం ఏంటి, ఏమై ఉన్నది? నీవు ఆలోచన చెయ్యి. మరుసటి వినపట్లేదు. ఏం వినపడట్లేదు.